ఈ శారీ నాకు ఎలా ఉంది? నువ్వే తీసుకున్నావా? నా కోసమని ప్రేమతో ఈయన నక్కనిచ్చారు. ఏంటలుడు, నువ్వు మా అమ్మాయికి చీరలు సెలక్షన్ చేయడానికి వచ్చావా, ఈ అమ్మాయికి చీరలు కొనివ్వడానికి వచ్చావా? ఆయన లైఫ్ లో ప్రెసెంట్ ఉన్న అమ్మాయిని నేనే కదా బాబాయ్ గారు, అందుకే ప్రేమతో కొనిచ్చారు. ఇదిగో ఈ శారీ మీ అందరికి నచ్చింది కదా? ఈ శారీ మీ అందరికి ఓకే కదా? ఇదిగో శ్వేత, నీ శారీస్ ఎవరు సెలెక్ట్ చేశారు? ఆంటీ, మమ్మీ, లోకేశ్వరి అక్క. కదా, నాకు మాత్రం మా ఆయనే సెలెక్ట్ చేశారు. సరే, నీకు దండం పెడతాను, వదిలేవే చాలు. సరే, శారీ బాగుంది కదా? బాగుంది కదా? సరే సరే, నేను వెళ్ళి మార్చుకొని వస్తాను. 2 minutes. ఏంట్రా ఇది? దానికి నువ్వు చీర కొనివ్వడమేంటి? అందరితో పాటు ఉంది కదా అని ఏదో శారీ తీసుకోమన్నానమ్మా. దానికే అది ఇంత పెద్ద కదలుతుందని నేను అనుకోలేదు. నీ పద్ధతేం బాలేదురా. ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడతాను. ఏయ్, షాపింగ్ అయిపోయింది కదా, మనం వెళ్ళి జ్యువెలరీ తీసుకుందాం. పదండి, రండి. ఏమండి, ఈ చీర చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ శారీ వాళ్ళు సెలెక్ట్ చేసిన శారీస్ తో కాకుండా సెపరేట్ గా ప్యాక్ చేయించు. ఓకే మేడం. ఏంటండి అలా చూస్తున్నారు? ఇది పబ్లిక్ ప్లేస్ అయిపోయిందే. అదే మన ఇంట్లో అయింటే నిన్ను పరిగెత్తించి కొట్టుండేవాడిని. నేనేం చేశానండి? ఆ సేల్స్ గర్ల్ నిన్ను చులకన చేసి మాట్లాడిందని నేను ఫీల్ అయ్యి నీకు శారీ కొనిస్తే మా అమ్మ వాళ్ళ ముందు నన్ను ఇరికించేస్తావా? ఇష్టం వచ్చినట్టు తిట్టింది, దొరికితే పీక కొరికేలా చూసింది. అయ్యో సారీ అండి, మీరు నాకు శారీ కొనిచ్చారన్న ఆనందంలో ఉన్నా కానీ ఈ యాంగిల్లో నేను అస్సలు ఆలోచించలేదు. అవును, మన వాళ్ళంతా ఎక్కడా? జ్యువెలరీ కొనడానికి వెళ్ళారు. అవునా? అయితే పదండి, నాకు ఒక చైనో గాజులో లేకపోతే నడుముకు ఒక వడ్డానమో ఏదో ఒకటి కొనిద్దరు గాని. చైన్లు గాజులు కాదే, చిన్న ముక్కు పొడ కూడా కొనేవాను. చీర తీసి ఇచ్చినందుకు చీవాట్లు పెట్టించావు, చాలదా? పద. ఏమండి, ఇది ఎలా ఉంది? బాలేదు. ఇది వద్దులే. ఏమండి, ఎంత బాగుందో ఒకసారి చూసుకొని ఇవ్వండి. బాలేదు.
వావ్ యాండి ఈ పీస్ అయితే మీరు చూడాల్సిందే. ఇదిగోండి చూడండి. చండాలంగా ఉంది. అయ్యో ఆ గుండమ్మని ఇంటి దగ్గర వదిలేస్తే మా గురించి ఎంక్వైరీ చేస్తుందని ఇక్కడికి తీసుకొచ్చాం. బాగా ఓవర్ చేస్తుంది. నాకు అస్సలు నచ్చట్లేదక్కా. అది చేస్తున్న ఓవర్ యాక్షన్ కి నీకంటే ఎక్కువ నాకే కాలుతుంది. ఇది ఇదిగోండి ఇది. ఏదైనా ఒకటి తీసుకోవచ్చు కదండి. నచ్చితే నువ్వు తీసుకోవే, నేను మాత్రం కొనివ్వను. ఏ ఏనా? మా ఆయన నాకు బట్టలు కొనిచ్చాడు, మా ఆయన నాకు చైన్ కొనిచ్చాడని గెంతులేస్తావు. ఆ తర్వాత మా అమ్మేమో నా మీద ఇంతెత్తున లేస్తుంది. అవసరం ఇవన్నీ? యాండి ప్లీజ్ అండి చూడండి. యాండి హలో, ఆ గుండమ్మని అందరి ముందు ఎలాగైనా ఫూల్ని చేయాలక్క. ఫోల్ని చేయడం కాదు, దాన్ని దొంగని చేస్తాను. యాండి ఇదిగో నేను గుండమ్మని మాటల్లో పెడతాను. ఈలోపు నువ్వు చైన్ని దాని హ్యాండ్ బ్యాగ్ లో పడేసి తీసుకో. సెక్యూరిటీ చెకింగ్ దగ్గర అది దొరికిపోతుంది. అందరి ముందు అది దొంగ అవుతుంది. ఆ అవమానంతో తలని గోడకేసుకుని బాధతో చావాలది. నేను గుండమ్మ బ్యాగ్ లో చైన్ వేయాలా? వామ్మో, నా వల్ల కాదు. ఏ ఏ అంటే అటు చూడు, సీసీ కెమెరాలున్నాయి. నేను చైన్ గుండమ్మ బ్యాగ్ లో వేయడం అందులో రికార్డ్ అయితే అప్పుడు కోడకేసుకొని కొట్టుకొని చావాల్సింది తను కాదు, నేను. అదా నీ భయం? సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వకుండా నేను మేనేజ్ చేస్తాను. ఏంటి గుండమ్మా, ఏవైనా నచ్చాయా? నచ్చితే తీసుకో, అత్తయ్యకి నేను చెప్తాలే. నాకేమైనా కావాలంటే కొనివ్వడానికి మా ఆయన ఉన్నాడు. నీ బోర్డు రికమెండేషన్స్ నాకేం అవసరం లేదు, వెళ్ళు. పోనీ నా పెళ్లి గిఫ్ట్ గా ఇస్తాను, ఏదో ఒకటి తీసుకో. జరగని పెళ్లికి షాపింగ్ చేస్తున్నావు నువ్వు. వెళ్ళి నీ పని చూసుకో. పొగరు. పొగరు కాదు చెల్లి, ఆత్మాభిమానం. అదే నాకు ఆభరణం. వెళ్ళండి, మీ షాపింగ్ ని కంటిన్యూ చేయండి.
యాండి 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 యా యాండి ఓకే యాండి నేను మళ్ళీ కాల్ అది ఫోన్ పెట్టండి. అక్కడున్న అతను ఇందాక మీతో దెబ్బలు తిన్నవాడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. నాకెందుకో ఏదో జరుగుతుందనిపిస్తోందండి. ఏం జరిగేది? వాడుగా నా జోలికి వస్తే ఈసారి కొట్టడం కాదు, కాళ్ళు చేతులు విరిచేస్తాను. పద. నిర్మల, ఆ. ఏంటి ఇంకా షాపింగ్ అవ్వలేదా? అయిపోయిందండి. బాబు అవన్నీ ప్యాక్ చేయండి. ఓకే సార్, మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లు కట్టేయండి, నేను తీసుకొచ్చి ఇస్తాను సార్. ఓకే సార్, ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్దాం. పదండి. పదండి. బేబీ మేడం 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 ఆగండి మేడం మేడం ఆగండి ఆగండి మేడం, మీ బ్యాగ్ చెక్ చేయాలి. నా బ్యాగా? దేనికి? దొంగతనంగా మీరు ఏవో వస్తువులు తీసుకెళ్తున్నారు. హలో, ఏం మాట్లాడుతున్నారండి? దొంగతనం చేయాల్సిన అవసరం తనకేంటి? నగలు తీసుకునే ఆల్రెడీ మేము బిల్ కూడా పే చేసేసాం. మీరు బిల్ పే చేసిన వస్తువులు సెక్యూరిటీ చెక్ అవుతున్న కౌంటర్ దగ్గరకు వస్తాయి. బిల్లు పే చేయకుండా ఏదన్నా వస్తువు తీసుకెళ్తుంటే ఇలానే సెన్సర్ సిగ్నల్స్ ఇస్తాయి సార్. ఏయ్, నువ్వేమైనా దొంగతనం చేసావా గుండమ్మా? లోకేశ్వరి, మరి బ్యాగ్ చూపించడానికి ఎందుకు భయం? చూపించు. దీన్నేమంటారు సార్? సరేనండి, ఏదో తెలియక వచ్చేసి ఉంటుంది, దానికి కూడా బిల్లు పే చేస్తాను. ఏంటి ఇది? అత్తయ్య అది. అయ్యో, నాకేం తెలియదు అత్తయ్య. అయ్యో, దొంగతనం చేసి దొరికిపోయిన ప్రతి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఏమమ్మో, మిమ్మల్ని చూస్తే పెద్దింటి కుటుంబంలా ఉన్నారు. వాళ్ళతో పాటు వచ్చి ఇలాంటి దొంగతనాలు చేయడానికి సిగ్గులేదు? గొప్పోళ్ళ ముసుగుతో వచ్చి ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఎక్కువ అండి ఈ రోజుల్లో. మర్యాదగా మాట్లాడండి. దొంగతనం చేసి ఇంకా మర్యాద గురించి మాట్లాడుతున్నావు? బుద్ధి లేదు? అయ్యో లేదండి, నిజంగా నాకేం తెలీదు. ఏయ్, నీకు ఆ చైన్ కావాలంటే నన్ను అడిగితే నేను కొనిచ్చేదాన్ని కదా. ఏమండి,
నేను దొంగతనం చేశానంటే మీరు నమ్ముతున్నారా? నువ్వు చేసిన పని కళ్ళ ముందు కనపడుతుంటే ఇంకా నమ్ముతున్నారా అని ఎలా అడుగుతున్నావు? చిచి, నీలాంటి లేకి బుద్ధున్న దాన్ని మాతో పాటు షాపింగ్కి తీసుకురావడం మాది తప్పు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. పోలీసులకి ఫోన్ చేసి అప్పగించండి. సార్ ప్లీజ్ అండి, నిజంగా నేనేం తప్పు చేయలేదు. ఈ చైన్ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదండి. ప్లీజ్ అండి, నన్ను నమ్మండి. ఎలాగో జరిగేది అదే. బాగుంది. నిర్మల, అయిపోయిందా షాపింగు? అయిపోయిందండి. అదేంటి, గుండమ్మ బ్యాగ్ లో చైన్ ఉంది కదా, మరి సెన్సార్ సిగ్నల్ ఇవ్వలేదు? అదే నాకు అర్థం కావడం లేదు. మేడం 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 ఆగండి మేడం. మేడం మేడం ఆగండి మేడం, మీ బ్యాగ్ ఒకసారి చెక్ చేయాలి. బ్యాగా? నా బ్యాగ్ దేనికి? మీరు బిల్ పే చేయకుండా దొంగతనంగా ఏదో వస్తువు తీసుకెళ్తున్నారు. సెన్సార్లో సిగ్నల్స్ వస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? మా బేబీ దొంగతనం చేసిందా? అసలు మేమెవరో తెలుసా? మా రేంజ్ ఏంటో తెలుసా? అసలు మేము ఇక్కడ ఎన్ని లక్షలు పర్చేజ్ చేసామో తెలుసా? సార్, మీరు ₹1,00,00,000 పర్చేజ్ చేసినా, మీరు బిల్ పే చేయకుండా ₹1,00,000 చైన్ తీసుకెళ్ళినా దొంగతనమే అవుతుంది. ఏయ్, ఎక్కువ మాట్లాడుకో. నీకెందుకు భయం? బ్యాగ్ చూయించు. అవునవును, కోటీశ్వరరాలు కూతురు కదా, నువ్వెందుకు దొంగతనం చేస్తావు? సెన్సార్ లేదో పొరపాటు అయ్యింటుందిలే. చూపించు బ్యాగ్ని. మీ బ్యాగ్ ఒకసారి చూపించండి. చూడండి,